ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఈ రోజున దిగులు పడుతూ ఉన్నావా? చింతిస్తూ ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? నిరుత్సాహంగా ఉన్నావా? దేవుడు నీ కోసమే ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. ప్రవచన గ్రంథమైనటువంటి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యము. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ప్రాఫిటికల్ బుక్ ఆఫ్ హగ్గై చాప్టర్ 2 verse 1. My spirit remains in your midst, fear not. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రత్యేకించి దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. డు నాట్ ఫియర్ బికాజ్ మై స్పిరిట్ రిమైన్స్ అమాంగ్ యూ, ఇన్ యువర్ మిడ్స్. గాడ్ ఈజ్ సేయింగ్ దట్. మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి చూస్తే అనేకమైన కార్యములు ఉన్నవి. వాటిలో కొన్ని కార్యాలు ఆయన గురించి రాయబడి ఉంది కదా. ఈజ్ అన్ అడ్వకేట్. ఆయన మన నిమిత్తం వాదించేటువంటి ఒక అడ్వకేట్లా కనబడుతున్నారు. రెండవదిగా చూస్తే ఈజ్ అ కంఫర్టర్. ఆయన ఆదరణకర్త. నువ్వు ఈ రోజున ఆదరణ లేకుండా ఉన్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలో ఉన్నాడని. అంతేకాదు, నీకు సహాయం కావాలని నువ్వు కోరుకుంటున్నావా? తనకు ఇంకొక పేరు ఉన్నది. హీఈస్ అ హెల్పర్. సహాయం చేసేవాడు. నీకు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి కావాలో వాటన్నిటిలో సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఆయన గురించి ఇంకొకటి ఉంది కదా, ఇంటర్సెసర్. ఆయన విజ్ఞాపనకర్త. నీ నిమిత్తము విజ్ఞాపన చేసేటువంటి వాడు. ఆయన గురించి రాయబడి ఉంది కదా, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మదేవుడు మన నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని. అంతేకాకుండా ఆయన గురించి రాయబడి ఉంది కదా, ఈజ్ అ కౌన్సిలర్. ఆయన ఆలోచనకర్తగా కనబడుతూ ఉన్నది. నీకు ఎటువంటి ఆలోచనలు కావాలో అన్ని ఆలోచనలు ఇచ్చేటువంటి వారిగా పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, వివేకమునకు ఆధారమగు ఆత్మ. ఆ ఆత్మే నీకు ఆలోచన చెప్పి నీకు కౌన్సిలర్గా ఉండి నేను నడిపించబోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన బలపరిచేవారై ఉన్నారు. ఇదిగో ఆయన నీ మధ్యలో ఉన్నాడు కాబట్టి నీ కాడిని విర్రగొట్టేవారై ఉన్నారు. నీ భారాన్ని తొలగించేవారన్నారు. నీ మీద ఉన్న కట్టుల్ని వాటన్నిటిని కూడా విరిచివేసేవారై ఉన్నారు. వాటిని దహించి అగ్నిగా పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నారు. కాబట్టి దేవుడు ఈ రోజున ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఆత్మ నీ మధ్య ఉన్నది. ఇదిగో మీ కుటుంబంలో ఉన్నది, నీలో ఉన్నారు. కాబట్టి భయపడకొద్దని సెలవిస్తూ ఉన్నారు. భయపడకండి. దేవుని ఆత్మను పొందుకొని ఉన్న మీరు ధైర్యంగా నిలవండి. ఆత్మదేవుడు మీ పక్షమున కార్యములు జరిగించినగాక. ఆమేన్.